అందరికీ నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్‌కు స్వాగతం. ప్రాథమిక ఉన్నత పాఠశాల సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్య సిలబస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వినియోగం, దాని ఉపయోగం పైన ఉన్నత స్థాయి కమిటీని నియమిస్తామని, ఈ విషయంలో తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌ని కోరారు. తెలంగాణ భవిష్యత్ ప్రణాళికపై జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రఘురాం రాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఏఐ వినియోగంతో పాటు మిడిల్ లెవెల్ ఉద్యోగాల కల్పన కోసం స్కిల్ యూనివర్సిటీ, ఏటీసీలను అభివృద్ధి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. సరైన పద్ధతిలో ఏఐని వినియోగిస్తే అందరికీ మేలు జరుగుతుందని రాజన్ చెప్పారు. తమిళనాడు తరహాలో పారిశ్రామిక విధానం ఉంటే మరిన్ని పెట్టుబడులను ఆకర్షించవచ్చని తెలిపారు. డేటా సెంటర్స్ కోసం పెద్ద ఎత్తున విద్యుత్, నీటి వినియోగం ఉంటుందని చెప్పారు. 3-4 నెలల్లో హైదరాబాద్ పర్యటనకు వస్తానని ఈ సందర్భంగా తెలిపారు. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటే అనేక రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని రఘురాం రాజన్ వివరించారు. మానవ వనరుల అభివృద్ధి కోసం పోషకాహార లోపం సమస్యను తగ్గించుకోవాలంటూ పలు సూచనలు చేశారు. ప్రభుత్వాలు అనుసరించే సులభతర వ్యాపార విధానాలపై ఆధారపడి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయని తెలిపారు. అలాగే స్టార్టప్లను ఎక్కువ ప్రోత్సహిస్తే మరింత ఉపయోగం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్యూర్ రేర్ విధానంలో ముందుకు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని, అలాగే తెలంగాణ పారిశ్రామికాభివృద్ధి కోసం తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని రఘురాం రాజన్ను కోరారు. సో మరి తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సలహాలు అయితే తీసుకుంటున్నారు. సో దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యారంగంలో మార్పు వచ్చే అవకాశం ఉందంటారా? కామెంట్స్ చేసేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.